ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడలో ఘనంగా కవయిత్రి మొల్లమాంబ జన్మదిన ఉత్సవం. నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్. పరీక్షలను భయంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. నా పరీక్ష నా విజయం కార్యక్రమంలో విద్యార్థులకు ధైర్యం చెప్పిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. మాదిగ సామాజిక వర్గంపై దాడులు అరికట్టాలి. ఆత్మగౌరవ గర్జన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ ఉద్ఘాటన. స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడకు మెరుగైన ర్యాంక్ లక్ష్యం. అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ స్పష్టం. సంస్కృతంలో రామాయణాన్ని తెలుగులోకి రచించిన తొలి తెలుగు కవయిత్రిగా కవిరత్న మొల్లమాంబ ప్రసిద్ధికెక్కారని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ పేర్కొన్నారు. కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ రూరల్ మండలం స్థానిక బోట్ క్లబ్ వద్ద గల ఆమె విగ్రహానికి జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, అధికారులు, ఇతర కుమ్మరి శాలివాహన సంఘాల నాయకులు పూలమాలలతో అలంకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో అసమాన ప్రతిభతో ఆమె రచించిన రామాయణం నేటికి మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 15వ శతాబ్దంలో సమాజంలోని అసమానతలను ఎదిరించిన వీర వనితగా మొల్లమాంబ ప్రసిద్ధికెక్కారని జేసీ కొనియాడారు. సంస్కృతంలోని రామాయణాన్ని తెలుగులో రచించి సామాన్య ప్రజలకు రామాయణాన్ని చేరువ చేసిందని, ఆమె పాండిత్యంతో తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ శాఖ అధికారి జి శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, సెట్రా సీఈఓ కాశీ విశ్వేశ్వరరావు, నైపుణ్య అధికారి, కుమ్మరి, శాలివాహన సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కవయిత్రి మొల్లమాంబ గారి జయంతిని మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు మన భారతదేశంలో ఒక స్త్రీని ఎంతలా గౌరవిస్తాము. మనం ఈ మధ్యనే మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం కూడా చాలా గర్వంగా చేసుకున్నాం. అలాంటిది కవయిత్రి మొల్ల గారు మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే మొట్టమొదటి తెలుగు రచయిత్రి. అది చాలా గర్వకారణమైన విషయం. ఒకప్పుడు మనకి తెలిసిందే రామాయణాన్ని వాల్మీకి రచించాలని, అది సంస్కృతంలో ఉండడం, అది పూర్వం ఎవరికి అర్థం కాని రీతిలో ఉండేది. అది మొల్లమాంబ గారు చిన్నప్పుడే బాల్యంలోనే దాన్ని గ్రహించి ఇలాగే ఎందుకు చెప్తున్నారు, ఇది మనకు అర్థం కావట్లేదు కదా, నలుగురికి తెలిసే విధంగా బాగుంటుందనే ఉద్దేశంతో ఆవిడ వచన కావ్యాన్ని, రామాయణాన్ని తెలుగులోకి అనువదించి ప్రతి పామరుడు కూడా చదివి అర్థం చేసుకునే విధంగా ఆవిడ రచించి ఈరోజు మనందరికీ కూడా మనం చదివే రామాయణాన్ని మనకు అందివ్వడం జరిగింది. ఒక 5 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఒక చాలా అద్భుతమైన అమోఘమైన కార్యక్రమాన్ని తెలుగు ప్రజలందరికీ కూడా ఆవిడ అభినందించారు. కాబట్టి ఆవిడ ఈరోజు మన స్మరించారు. మన దగ్గర మన పూర్వీకులు ఎలా ఉన్నారు, మన పూర్వీకులు ఎవరు గొప్పవారు ఉన్నారు ఏంటనేది భావితరాలకు తెలుస్తుందని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అందరూ కూడా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్టేట్ ఫంక్షన్గా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే కవయిత్రి మొల్లమాంబ గారు, మరి వాల్మీకి మహర్షి గారు సంస్కృతం రాస్తే మరి తెలుగులో దాన్ని అనువదించి తెలుగులో వాల్మీకి రామాయణం రాయటం, మనకి రామాయణం అనేది మొల్లమాంబ గారు తెలుగులో రాయటం జరిగింది. కాబట్టి అప్పట్లోనే మనకి ఏమి లేని
కంప్యూటర్ యుగం లేదు, ఇలాంటి ఏమి లేదు. మరి అలాంటి టైంలోనే వారు అలాంటి సంస్కృతిని అర్థం చేసుకొని మళ్ళీ తెలుగులోకి అనువదించి దాన్ని తెలుగులో రాసి మన భారతరాలకి అందించడం జరిగింది. కాబట్టి వారి గొప్పని మనం వారికి తెలియజేయాల్సిన అందరికీ ఉంది. ఈరోజు తుమ్మపల్లి స్టేట్ వైడ్ అటెండ్ అవుతున్నారు, ఫంక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి మనం ఒకసారి గుర్తు చేసుకొని వారి గొప్పతనం తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని కూడా మళ్ళీ విద్యార్థులు పరీక్షలను భయంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయాన్ని సాధించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచించారు. 10వ తరగతి విద్యార్థుల్లో పరీక్షలపై ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు నా పరీక్ష నా విజయం కార్యక్రమాన్ని సాలిపేట గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థుల్లో పరీక్షలపై ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు నా పరీక్ష నా విజయం పేరుతో 10వ తరగతి విద్యార్థులతో సాలిపేట గర్ల్స్ హై స్కూల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు 10వ తరగతి హాల్ టికెట్స్ కొండబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ పరీక్షల జీవితంలో ఒక ముఖ్యమైన దశ మాత్రమేనని పేర్కొన్నారు. విజయం సాధించడానికి క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం అవసరమని, ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడి ప్రయత్నిస్తే తప్పకుండా విజయాన్ని అందుకోగలరని తెలిపారు. పరీక్షల పట్ల భయం విడనాడి కష్టపడి చదివి ధైర్యంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ కేవీవి సత్యనారాయణ, ఎంఈఓలు టీజీ సుబ్బారావు, సిహెచ్ రవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి రాధాకుమారి, పుష్పగిరి, పివివి సత్యనారాయణరాజు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దళితుల ప్రాణాలకు రక్షణ కల్పించడంలోనూ వారి ప్రాణాలకు విలువ కట్టడంలోనూ వివక్ష చూపించే ప్రభుత్వాలు చివరికి ప్రజల ముందు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. శుక్రవారం కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద భారీ జన సమీకరణ మధ్య నిర్వహించిన మాదిగల ఆత్మగౌరవ గర్జన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జంగి సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మాదిగ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుంగా సంజయ్ మాట్లాడుతూ రాయలసీమకు చెందిన మాదిగ ఉద్యమ నాయకుడు టీఎం రమేష్ హత్య ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఆ కుటుంబానికి నామమాత్ర పరిహారం మాత్రమే ఇచ్చారని, అదే సమయంలో ఇతర రాజకీయ నాయకుల మరణాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా, భూమి, ఉద్యోగం ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు, సామాజిక అవమానాలు, మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు ప్రభావవంతులుగా ఉండటం వల్ల విచారణలు ఆలస్యమవుతున్నాయని, బాధిత కుటుంబాలు న్యాయం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. దళితులపై జరిగే దాడులు, హత్యలకు సంబంధించిన కేసులను వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మాదిగల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బుంగా సంజయ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బజ్జింగి సుధాకర్ మాదిగ, బుంగా సంజయ్ మాదిగ, పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ, దాసరి సువర్ణరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ మీద కూడా కొన్ని హత్యలు జరుగుతున్నాయో వాళ్ళకి ₹1 కోటి ఇస్తున్నప్పుడు మరి దళితులుగా మాకెందుకు ఇవ్వరు? మాకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఖండించేలాగా, ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా పాలకులు ఎవరైనా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి ప్రభుత్వంలో ఇదే ప్రాంతానికి చెందినటువంటి అనేక ఘటనలు కూడా జరిగాయి. సుబ్రహ్మణ్యాన్ని చంపడం జరిగింది, మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ని చంపడం జరిగింది, ప్రభుత్వమే హత్యలు చేసింది. అదేవిధంగా కిరణ్ని చంపింది మాస్కులు అడిగినందుకు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే మరి సుబ్రహ్మణ్యం కానీ, డాక్టర్ సుధాకర్ కానీ ఇలాంటి హత్యలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వమే పనిగట్టుకొని చేయడం వల్ల ఆ రోజు వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయడం, దళితుల పట్ల చులకన చేయడం ఏదైతే ఉందో ఆ రోజు శిక్షలు పడలేదు కాబట్టి, ఆ రోజు నిర్లక్ష్యం వహించబట్టే ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అదే పరంపర కొనసాగుతూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే దళితులకు జరుగుతున్న అన్యాయం పట్ల వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ, మరి హోంశాఖ మంత్రి కూడా తక్షణమే ఈ చర్యల్ని ఖండించడమే కాదు, ఆ కుటుంబాలని పరామర్శించి మాకు న్యాయం జరిగేలా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని సందర్భంగా మేము తెలియజేస్తాం. అగ్రవర్ణాలు చనిపోతే ₹1 కోటి, 5 ఎకరాల భూమి, అలాగే ఉద్యోగం, అట్రాసిటీ చట్టంలో లేనటువంటి ఒక చట్టాన్ని వాళ్ళు కొత్తగా రూపొందించి అగ్రవర్ణాలకు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మా దళిత బిడ్డ అయినటువంటి హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు కానీ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, లేకపోతే లోకేష్ గారికి కానీ,
ఈ రాష్ట్రంలో కోవా బన్న అమ్ముకునే వ్యక్తికి కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు దళితుల్లో ఉన్నదని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే దళితులు మాన ప్రాణాలు పోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ముఖ్య నాయకులు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే మేము తిరుగుబాటు చెయ్యాలా లేదా అన్నది మీరు నిర్ణయించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మేము ₹1 కోటి ఎక్స్గ్రేషియా డిమాండ్ చేస్తున్నామో అదేవిధంగా 5 ఎకరాల భూమి ఫాస్ట్ ట్రాక్ కోర్టును తక్షణమే మాకు దళితులకు ఏర్పాటు చేసి దళితుల జోలు మాన ప్రాణాల జోలికి ఎవడన్నా రావాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది, వాళ్ళ జోలికి వెళ్తే వెంటనే శిక్షలు పడతాయనే విధంగా భయం కల్పించాలంటే ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. లేదంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మా ఉద్యమం ప్రభంజనం అవ్వకముందే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి తక్షణమే ఈ ఘటన మీద మీరు స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు బొంగా సంజయ్ మదిగా, MRPSS. మాదిగ ఆత్మగౌరవ గర్జన పేరు మీద కాకినాడలో బొంగా సంజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి మాదిగ సంఘాలంగా, ఆంధ్రప్రదేశ్లో ఉండబడి దళిత సంఘాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ వైఖరి మార్చుకోవాలి, తక్షణమే దోషులను శిక్షించే విధంగా ముందుకెళ్లాలని చెప్పని కోరుతున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయింది. క్రైస్తవుల్ని చర్చిలను కూల్చినా, చర్చిలను ధ్వంసం చేసినా అడిగే దిక్కు లేకుండా పోతున్నారనే పేరు మీద కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి ఉదాహరణ రఘురామకృష్ణంరాజుని హెచ్చరిస్తూ ఉన్నారు. ఖబర్దార్ రఘురామకృష్ణంరాజు గారు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి నియోజకవర్గంలో, నీ నియోజకవర్గంలో దగ్గరుండి దళితులకు సంబంధించినటువంటి క్రైస్తవులకు సంబంధించి చర్చలను కూలుస్తూ ఉన్నాం. నువ్వు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అక్కడ దళితుల ఓట్లు లేవా, క్రైస్తవుల ఓట్లు లేవా, ముస్లింల ఓట్లు లేవా? ఏ ఓట్లు లేకుండా ఒక రాజులేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆయనే కాదు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని డిప్యూటీ సీఎం ఉండబడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి హోంమంత్రికి ఉండబడినటువంటి అనితమ్మ గారికి కూడా సూటిగా మేము చెప్తా ఉన్నాం. దళితుల మాన ప్రాణాలు కాపాడే దగ్గర మీ ప్రభుత్వం విఫలమవుతుంది. దళితుల మాన ప్రాణాలను రక్షించే దగ్గర మీరు ముందుకు రావాలి. క్రైస్తవుల హక్కులను, క్రైస్తవుల ఆత్మగౌరవాన్ని కాపాడే దగ్గర మీ ప్రభుత్వం విఫలమైంది. దాన్ని కాపాడే వరకు కూడా మీరు ముందుకు రావాలి. లేకుంటే ఆంధ్రప్రదేశ్లో మాదిగ సంఘాలంగా, దళిత సంఘాలంగా, క్రైస్తవ ముస్లిం మైనార్టీలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చే విధంగా కూడా మేము ముందుకెళ్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దేశంలోనే కాకినాడ నగరం స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంకు సాధించే లక్ష్యంగా కార్పొరేషన్ అధికారులు ప్రణాళికతో పనిచేయాలని కార్పొరేషన్ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ పనులను స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా మెయిన్ రోడ్, వార్పు రోడ్, సామలకోట రోడ్ ప్రాంతాల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డోర్ టు డోర్ చెత్త సేకరణ విధానాన్ని కూడా అదనపు కమిషనర్ పరిశీలించారు. చెత్తను సమయానికి సేకరించడంతో పాటు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన రాజ్ ట్యాంక్ ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్ను సందర్శించారు. అక్కడ అల్పాహారం చేస్తున్న ప్రజలను పలకరించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. క్యాంటీన్లో అందిస్తున్న ఆహార నాణ్యత, నిర్వహణ విధానం గురించిన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ముస్లింలకు ఎప్పుడూ అండగా నిలుస్తుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ సినిమా రోడ్లోని క్రౌన్ టాకీస్ ఎదురుగా గల అక్సా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో నగరంలోని అనేక మసీదులు అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాత జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మాజీ వక్ఫ్ బోర్డు సభ్యులు అబ్దుల్ బషీరుద్దీన్, నాయకులు అజ్జు, అస్గర్, మసీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మసీదులు కానీ, చర్చిలు కానీ, గుళ్ళు కానీ ఏదైతే మనం విశ్వసిస్తామో అన్నీ కూడా బాగుండాలని మంచి ఉద్దేశంతో నేను ఉన్న సమయంలో గుళ్ళు కట్టగలిగాను. అదేవిధంగా మసీదులు కట్టగలిగాను. కాకినాడ చరిత్రలో నాకు తెలిసినగా గత 30-35 సంవత్సరాల నుంచి కూడా ఏ ఎమ్మెల్యే కూడా మసీదు కట్టిన సందర్భాలు లేవు. అల్లా దయ వల్ల 2 మసీదులు నేను ఎమ్మెల్యే ఉన్న సమయంలో కొత్త మసీదులు కట్టుకోవడం అంటే చిన్న విషయం కాదండి. ఒకటి సంజయ్ నగర్లో కట్టుకున్నాం, ఒకటి మన పోలీస్ క్వార్టర్స్, మన ఎస్పీ ఆఫీస్లో చాలా అందంగా 2 మసీదులు కట్టుకోగలిగాం. ఇది కేవలం మీ అందరూ చూపించిన అభిమానం, ఆనందంతో మనం 2 మసీదులు డెవలప్ చేసుకున్నాం. అన్ని చోట్ల కూడా అలాగా షాదీఖానాలు కానీ, మదర్సాలు కానీ డెవలప్ చేసుకుని ఇంత విశాలమైన ప్లేస్లో ఇఫ్తార్ చేసుకోవడం, ఈ ప్లేస్ నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఎవరైతే మీ మసీదు పెద్దలందరూ నన్ను ఇఫ్తార్గా ఆహ్వానిస్తున్నందుకు మసీదు పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉపవాసాలు చేస్తున్న ముస్లిం సోదరులందరూ కూడా అల్లా మన కష్టాలు తీర్చాలని, మనకి మన కుటుంబాల్లో మంచి ఆనందాన్ని అల్లా ప్రసాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా
రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. साल में हम लोग पहले से डेवलपमेंट आप लोग देखते हैं. आज हमें एक्सरसाइज में ये छत के नीचे बैठ कर स्लैब डला के हम लोग को कुछ दिन यहाँ का जरूरत है बोले तो हमारे एमएलए साहब आपको देखो कदम यहाँ पे स्लैब डला को हम लोग यहाँ पे अच्छा डेवलपमेंट करें. वैसे काकीनाडा में तमाम मस्जिदों में कहाँ किसको क्या डेवलपमेंट है कि सबको पूछ को मस्जिद और कब्रिस्तान में हमारे कम्युनिटी में को डेवलप करेगा तो वो आज हमारे एक्सएमएल साहब द्वारा पर जनसेक्रेटरी साहब मुसलमान क्या करते थे और नजदीकों को हमारे ईदगाह के मामले में तो आज हमें ईदगाह में कितना प्रॉब्लम है तो हमारे एक्सएमएल साहब जो रोज भी को सॉल्व करके ईद का पूरा करा तो हमें नमाज पढ़ने का मौका देना सब चीज़ आज मुसलमानों को सब चीज़ में डेवलपमेंट में उन्होंने हमारे सामने है. हम सब भी उनके साथ देगा गाना बोल के मैं आप सबको गुजारिश. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం నిర్వహించిన 45వ వారపు ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి పార్టీ నాయకులతో కలిసి అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను తెలియజేశారు. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ సహాయం, పెన్షన్లు, తల్లికి వందనం పథకం, ఉపాధి అవకాశాలు, రేషన్ కార్డులు, ఇల్లు పట్టాలు వంటి అంశాలపై అర్జీలు సమర్పించారు. అర్జీలను పరిశీలించిన కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి వాటిని సంబంధిత అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అర్జీదారులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్, టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, గింజల శ్రీనివాస్, రామనాయుడు, సిరియాల కొండబాబు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్కు సంబంధించి అనేక మంది వినతులు ఇవ్వడం జరిగింది. జాబ్స్ గురించి, సిఎంఆర్ఎఫ్ గురించి, వారి యొక్క మౌలిక వస్తువుల గురించి రిక్వెస్ట్ ఇచ్చారు. వాటన్నింటినీ కూడా న్యూటన్ ఆనంద్ గారు, గింజాల శ్రీనివాసరావు గారు, మా టీము ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా చూసి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే సానా సతీష్ బాబు గారి ఆఫీస్కి ఎవరైనా వస్తే ప్రజా దర్బార్లో సమస్య తీరుతుందని ఒక ఆలోచనలో వాళ్ళందరూ కనపడుతుంది. వారందరి ఆశయాన్ని కూడా ఆశని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలగకుండా మేము తప్పకుండా పాటిస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మరొకసారి సానా సతీష్ గారి ఆఫీస్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వచ్చి శుక్రవారం రంజాన్ సందర్భంగా ప్రజా దర్బార్కి సెలవు ప్రకటించాము. ఎందుకంటే పవిత్రమైన పండుగ, ముందు రోజు సంవత్సరాలు రావడం, మనం వచ్చి శుక్రవారం మాత్రం ప్రజా దర్బార్కి రావడం ప్రకటించాం. ఆ తదుపరి కంటిన్యూ అవుతుంది. ఆఫీస్ తరఫున తెలియజేస్తాం. నగరానికి ధీటుగా పిఠాపురం పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేశారని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం మున్సిపల్ కళ్యాణ మండపంలో మున్సిపల్ కమిషనర్ కనకారావు అధ్యక్షతన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిర్వహించిన సర్వేక్షణ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, 5 మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిశోర్, బీజేపీ నాయకుడు గండి కొండలరావు హాజరయ్యారు. ముందుగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం గురించి మున్సిపల్ కమిషనర్ కనకారావు విచారించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదూరి కిశోర్, గండి కొండలరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కిట్లను పంపిణీ చేశారు. మన ఇల్లుని ఎంత శుభ్రంగా అయితే ఉంచుకుంటామో అదే విధంగా సభ్యులుగా పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా ఆయన అంతే శుభ్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మన పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. మనం కూడా మన బాధ్యతగా మనం ఎంత అయితే సహకరిస్తామో అధికారులందరికీ కూడా, పారిశుద్ధ కార్మికులకి వీళ్ళందరికీ కూడా మన సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, వారు ఒక్క బాధ్యతే కాదు, మన నాయకులందరి బాధ్యత. అన్ని పార్టీలు కలిసి మన పిఠాపురాన్ని
క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిఠాపురం అనేది ఇక్కడ ఏం జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంటుందండి. అది మాత్రం ప్రతి ఒక్కరు గమనించాలి. ఎవరు ఎన్ని చేసినా సరే అది పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారని మాత్రం ఎట్టి పరిస్థితులను మర్చిపోకండి అనేది తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎందుకు పిలిపించారంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున పిఠాపురం ప్రజల యొక్క ఆరోగ్యం కానీ అన్ని కూడా మీ యొక్క సేవల వల్ల పిఠాపురం శుభ్రంగా ఉండాలి, ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది జరగకూడదు, అలాగే మిమ్మల్ని గౌరవ వేతనాలు ఇచ్చి మంచి వేతనాలు ఇచ్చి మిమ్మల్ని ఈ పోస్టులకి అర్హులుగా ఎవరైతే ఉన్నారో మీ రెల్లి కుటుంబం కావచ్చు, ఈ పిఠాపురం పట్టణంలో ఉన్న వారికే ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకే మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అవన్నీ కూడా పెద్దలు చూస్తారు. ఏ రకంగానూ కూడా ఎవరు సిఫార్సు లెటర్ ఉండదు అని చెప్పేసి నేను వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇందులో ఎక్కువ మంది ఉండొచ్చు, 40 పోస్టులు ఉన్నాయి, 100 మంది ఉండొచ్చు. కానీ మీరెవరు కూడా ఇందులో ఏదో ఎవరో సిఫార్సు చేశారని ఇంకోటని మీరు పెట్టుకోక్కర్లేదు. 100% జెన్యూన్ అత్యవసరం ఉన్న వ్యక్తులకి ఈ పోస్టులో పనిచేసే వ్యక్తికి ఈ దక్కుతాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ ట్రైనింగ్ క్లాస్ తీసుకుని ఈ పిఠాపురం పరిశుభ్రంగా ఉండే విధంగా, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా చెయ్యాలని చెప్పి మనసావాసం కోరుకుంటూ సార్. మరి వీరు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వారికి తోడుగా మరొక 40 మందిని మన మున్సిపాలిటీకి కొత్తగా తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి 72 మందికి తోడుగా మరొక 40 మందిని మరి తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈ రోజు ఏదైతే మన అప్పటి నుండి పనిచేస్తున్నటువంటి సోదరులు పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం, అలాగే కొత్తగా తీసుకుపోయే వారి కోసం ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మొట్టమొదటిగా మీరందరూ కూడా రాత్రింబవళ్ళు కూడా ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం కష్టపడేటువంటి మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలతో పాటు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి దాని మీద ఈ రోజు మరి ఇక్కడ మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం. పిఠాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో కనిపించకుండా చిన్నగా వేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు అధ్యక్షతన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. వేదికపై ఉన్న ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో చిన్నదిగా ఉండి కనిపించకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై కూర్చున్న మాజీ ఎమ్మెల్యే వర్మను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గౌరవం లేని చోట మనమెందుకు ఉండాలంటూ మాజీ ఎమ్మెల్యే వర్మను నిలదీస్తూ కార్యక్రమం నుండి బయటికి రావాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అధికారులు అనేకసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొనకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి ఫోటోలు అన్నది తీసేస్తున్నారు. మొన్న సంక్రాంతి సంబరాల్లో తీసేశారు. ఇందులో ముఖ్యమంత్రి ఫోటో లేదు. రెవెన్యూ స్టాంప్ ఉంటుంది కదా, మనం ₹1,00,000 అప్పు చేసుకుంటే రెవెన్యూ స్టాంప్ పెడతాం కదా, ఎంత స్టాంప్. ప్రతి పార్టీని గౌరవించాలి. అధికారులు కూడా వినేస్తున్నాను, జనసేన పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. బీజేపీ పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకులను గౌరవించాలి. నాయకులు కూడా వదిలేండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఫోటో కూడా తీసేయడం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇవి మేము చెప్పుకోలేకపోతున్నాం. క్రమశిక్షణ అడ్డొస్తుంది. ఇది 5వ సారో 6వ సారో. ఆఖరికి ఈవేళ నేను స్టేజ్ ఎక్కాను, మాట్లాడదాం ప్రోగ్రాంలో. కార్యకర్తలు రివర్స్ అవుతున్నారు నా మీద. నేను అనుకున్న కార్యకర్తలు వినే పరిస్థితులు లేదు.
అధికారులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి అంటే కలిసి ఉండి ప్రభుత్వం 15 ఏళ్ళు, ఇందులో చిచ్చులు మీ ద్వారా పెడుతున్నారు. ఎక్కడికెక్కడ మన సంక్రాంతి సంబరాల్లో ఫోటోలు తీశారు, ఎక్కడ తీసేశారు, ఎక్కడికి ఏంటి ఇది మాకు బాధగా ఎడుతుంది. మేము ఏం చేయాలంటే మా లీడరు, మేము కష్టపడి గెలిపించుకున్న లీడరు, మాకున్న లీడరు మా ముఖ్యమంత్రి తీసేస్తే మరి నేను బాధపడకుండా నేను ఉన్నానంటే నేను పార్టీలో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఏంటంటే ముఖ్యమంత్రిని గౌరవించాలి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మేము గౌరవించాలి, ముఖ్యమంత్రి అని వచ్చేసరికి అధికారులు రాష్ట్ర ప్రజలందరూ గౌరవించాలి, అలాగే స్థానిక ఎమ్మెల్యేని గౌరవించాలి, అలాగే కూటమిలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించాలి. ఇప్పుడు మా నాయకుడికి గౌరవం లేనప్పుడు మేము ఎలా ఉండగలం ఆ మీటింగ్లో? అయినా నేను స్టేజ్ పైకి ఎక్కాను, సగం అణుచుకుని ఎక్కాను, క్రమశిక్షణ అడ్డు వస్తాను. కార్యకర్తలు ఎవడో ఇన్ని పరిస్థితులు లేరు. ఇది అంటే బాధాకరం, సరి చేసుకోవాల్సిందిగా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఫర్దర్ ఇటువంటి కార్యక్రమాల మటుకు ఇక్కడ జరగడం కరెక్ట్ కాదు. వీటన్నిటికి కూడా అన్ని పార్టీలు వ్యతిరేకం. ఇందులో ఏ పార్టీని అగౌరవపరిచినా మిగిలిన 2 పార్టీలు కూడా మేము తప్పు పడతాం. అది ఏంటంటే ఇటువంటి విధానాలు కరెక్ట్ కాదని చెప్పి ఎతో పలుకుతున్నాం. మేము బాధగా ఉంది మాకు ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వక. నేనైనా కార్యకర్తలు మాట వినాలి కాబట్టి ఇటీవల సనాతనం పైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్ పై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడారు. ఈ పాస్టర్లకి ఎవరికైతే జీతాలు ఇస్తున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి పాస్టర్లకు మీరు జీతాలు ఇస్తున్నారు అని మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి తర్వాత ఆ చర్చ్ యొక్క ఆస్తుల వివరాలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా ట్యాక్స్ కట్టట్లేదు. పైగా ఈ డబ్బులు ట్యాక్స్ పేయర్స్ మనీ. ఈ ఏదైతే పాస్టర్లకు ఇచ్చే జీతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ట్యాక్స్ పేయర్స్ దగ్గర వసూలు చేసి పాస్టర్లకి జీతాలు ఇస్తున్నారు. ఆ జీతాలు మత మార్పిళ్ళ కోసం ఉపయోగపడతా ఉంది. సో మేము ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి ఏదైతే స్కీమ్ ఉందో దీన్ని పునర్పరిశీలన చేసి ఈ స్కీమ్ని వెంటనే ఆపేసి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఆ ఏరియాలో హిందువులు ఎవరున్నారో అది కూడా నిరూపించుకోవాలి మీరు అందరూ కూడా. ఎందుకంటే క్రిస్టియన్స్ మేము అందరం అని చెప్పాడు. మీరు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలా. ప్రతి దిక్కున కూడా క్రిస్టియన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయవలసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు అందరికీ కూడా క్రిస్టియన్ కింద చాలామంది మెయింటైన్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. కాలేజీలో సీట్ల దగ్గర నుంచి అన్నీ కూడా ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవడం, సీట్లు పొందడం జరుగుతుంది. దీనివల్ల హిందువులకి అనేక విషయాల నష్టం జరుగుతుంది. బీసీసీ సర్టిఫికేట్ ఉండవలసింది ఎవరికైనా సరే. బీసీసీ సర్టిఫికేట్ తీసుకునే అడ్మిషన్స్ కానీ పాస్టర్స్ కానీ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో క్రిస్టియానిటీ అని అంటే బీసీసీ సర్టిఫికేట్ ఉండాలి. అది ప్రదర్శించవలసిందే. బయట లేని పక్షంలో వాళ్ళు ఎవరో కూడా క్రిస్టియన్ కానీ ఏదైనా క్రిస్టియన్ ఏదైనా దాంట్లో పాల్గొంటే కూడా వాళ్ళని బయట తీసివేయాల్సింది కోరుతున్నాం. అలాగే అన్ని మతస్థుల గుడిల దగ్గర కానీ వ్యాపారాలు చేయడం మానేయండి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ఘనంగా కవయిత్రి మొల్లమాంబ జన్మదిన ఉత్సవం. నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్. పరీక్షలను భయంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. నా పరీక్ష నా విజయం కార్యక్రమంలో విద్యార్థులకు ధైర్యం చెప్పిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. మాదిగ సామాజిక వర్గంపై దాడులు అరికట్టాలి. ఆత్మగౌరవ గర్జన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ ఉద్ఘాటన. స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడకు మెరుగైన ర్యాంక్ లక్ష్యం. అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల
తరాల విశ్వాసం మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.